మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల ఆర్పీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాల్లో ప్రజలను మోసం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది విమర్శించారు. బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి, కార్మిక పక్ష నేత కాకా మనవడు, యువకుడు గడ్డం వంశీని రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ లో భారీ మెజార్టీతో గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి సంక్షేమం పదంలో ముందుకు తీసుకెళ్తాడని, అన్ని వేళలా తమ సహాయ సహకారాలు తనపై ఉంటాయన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెక్యూరిటీ జాబ్ చేస్తూ, ఆటోలు నడుపుతూ, కూలి పని చేస్తూ, ఆ కూలి పని కొనాలన్నా పోయిన పార్లమెంట్ సభ్యులు బల్కాసుమన్, అదే మరి ఇక్కడ టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దుకాణం పెట్టారు. ఒక్కొక్క నౌకరికి 50,000, 1,00,000, 2 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మన అందరి కుటుంబాలు బంగారు కుటుంబమై వాళ్ళకు ఓటేస్తే మన కొలువు నడుస్తుంటే మన పిల్లలకు కొలువులు ఇవ్వకుండా పైసలు వసూలు చేసి అప్పు సరుకు చేసి ఉన్నది లేదు అన్ని అమ్మి ఉద్యోగాలు మనం పెడితే ఇలా ఆత్మహత్య చేసుకునే దిశగా ఈ 10 సంవత్సరాలు నరక యాత్ర పడ్డారు తెలంగాణ ప్రజలు. మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 3 నెలల పైన మీరు చూస్తా ఉన్నారు. అప్పుల బాబు చేసుకుంటే ఇక్కడ ఉన్న శ్రీధర్ బాబు గారు, మరి డిప్యూటీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసి అందరు క్యాబినెట్ సభ్యులతో ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాటలు తప్పకుండా 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు ఇప్పటికే పూర్తి చేసి 6వ గ్యారెంటీ ఎన్నికల తర్వాత ఇస్తుందని ధైర్యంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో నడిపిస్తూ ప్రజాపాలన, ప్రజా వికేంద్రీకరణ అనే ఒక ఈ విషయాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అందరూ అంటున్నారు ఆ రోజుల్లో మన ఎంతకాలం సమాజంలోకి ఏదైతే బాధ్యతని చెప్పి అందరూ కూడా ఊహించుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే అన్నాడు, నేను ఎంతకాలం ఎమ్మెల్యే చేసిన తర్వాత మీ అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆయన మీకు మాట ఇవ్వడం జరిగింది. కానీ మనం చూస్తున్నాం ఈ 10 సంవత్సరాలలో కేవలం ఎమ్మెల్యే గారు ఆ రోజులలో వారు వాళ్ళ మనుషులనే చూసుకోవడం జరిగింది, కానీ నేటి నాటి సామాజిక వర్గం ఏం చూసుకున్నారు. మీరందరూ కూడా అది గమనించి మొన్న ఎలక్షన్లలో మీరు వినోద్ గారికి భారీ మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. మేమందరూ
చంద్రబాబు గారి ఒక ప్రపోజల్ ఇచ్చారు. మనము ఉప్పు కులాల కార్పొరేషన్ చేయబోతున్నాము. దీనికి మనం నేత కాని సామాజిక వర్గం నుంచి ఒక చైర్మన్షిప్ మన నేత కాని నుంచి చేద్దామని చెప్పి మన మంత్రి గారు చంద్రబాబు గారు మన రాబోతున్న మీటింగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పిస్తున్నాం. నేత కాని సామాజిక వర్గం చేసిన వాళ్ళందరికీ కూడా నీకు గౌరవము, నీకు పండుగ ఉంటే మా నేను మా ప్రభుత్వం దగ్గర కేంద్రంలో ఏమి నిధులు వచ్చేది లేదు, కేవలం రైల్వేలు హైవేలు ఉంటాయి. కానీ నిజంగా అభివృద్ధి కావాలనుకుంటే మన ఎమ్మెల్యేలే మన ప్రభుత్వమే చేయొచ్చు. అందరూ తెలుసు వినోద్ గారు ఏదైతే చెరువులో పనిచేస్తారో ఇక్కడ కూడా మంచిగా పనిచేసి మన నియోజకవర్గానికి మంచిగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అందరూ తెలుసు ఇప్పుడే రామచంద్ర గారు చెప్పారు, కార్యకర్తలను గుర్తుపెట్టుకునేది వాళ్ళ కార్యకర్తలను కూడా గౌరవించి కార్యకర్తల సమస్యలు వారే పరిష్కరించి వారి సమస్యలను కూడా వారు చూసుకునేవారు. అలాగే వంశీపైన కూడా ఈ వారంని అందరూ కూడా అదే ఆలోచిస్తున్నారు. కాకా కుటుంబం నుంచి ఎవరైతే ఎంపీ ఉన్నారో నేను కూడా ఒక మండలం ఎంపీ ఉన్నాను. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. సింగరేణి సంస్థలు కానీ, రైతు గవర్నమెంట్ కానీ, రాబోయే పట్టణాలు కానీ, ఇక్కడ రాజకీయంలో రైతు గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా కేవలం మాట్లాడే జరిగింది. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించాను. ఢిల్లీలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ